ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి ఆయన మీకు వేలకు వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమలకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనము. నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గుర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమందుని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచిన దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచిన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడు నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన ఇలాగూ చేసిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో మనస్సాక్షి నిమిత్తం అనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు, అక్షయతను స్వతంత్రించుకొనదు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రంకు లోబడిన వాడైన. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అగును. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. వాని కట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడి కాక ప్రభువు స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామోహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుటకు వచ్చిన ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహంకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.